నమస్తే అండి. సప్త శనివారాల వ్రతంలో ఇది రెండవ వారం పూజ కూడా చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ వారం పూజా విధానం ఎవరైనా చూడకపోతే మనం ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ముందుగా ఈశాన్య మూలలో పసుపుతోటి మంచిగా అలికి దానిపైన ముగ్గు వేసి పీఠంకి పసుపు పూసి బొట్లు పెట్టి పీఠం పైన కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షింతలతోటి అలంకరించి దానిపైన పసుపు రంగు వస్త్రం వేసి దానిపైన కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం పోసుకొని స్వామివారి పటాన్ని దానిపైన ఉంచాలండి. అలాగే ఇంకొన్ని బియ్యం పోసుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది నా దగ్గర, దాన్ని కూడా పెట్టుకున్నాను. అలాగే కలశంలో చెంబు తీసుకొని నీళ్లు పోసుకోవాలండి దాని నిండా. తర్వాత తమలపాకులు పెట్టుకొని దానిపైన పిండి ప్రమిదలు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. అలాగే ఇత్తడి ప్రమిదల్లో కూడా స్వామివారి దగ్గర పెట్టుకోవాలి. మీరు ముందు వారము ముడుపు గిన కట్టుకున్నట్లయితే ఆ ముడుపును కూడా మనం పెట్టుకోవాలండి. 7 వారాలు కూడా ఖచ్చితంగా ముడుపు అనేది మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా స్వామివారిని బాగా అలంకరించుకోవాలండి. స్వామివారు అలంకరణ ప్రియుడు కాబట్టి స్వామివారిని పూలతోటి బాగా అలంకరించండి. తులసి మాల అయితే తప్పకుండా వేయాలి ఈ వ్రతంలో. పిండి ప్రమిదలలో నువ్వుల నూనె పోసుకోవాలండి. 7 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా తయారు చేసుకొని ఒక్కొక్క పిండి ప్రమిదల్లో 7 ఒత్తులుగా వేసుకోవాలి. మీరు 7 ప్రమిదలే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మొదటి వారం 1, రెండవ వారం 2 ఇలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇత్తడి ప్రమిదల్లో నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యిని పోసి 2 ప్రమిదల్లో కలిపి 7 ఒత్తుల్లో వచ్చేలాగా చూసుకోవాలి. ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4 వేసుకోండి ఒత్తులు. ఇలా వేసుకొని తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకొని దేవుడికి ఎదురుగా పెట్టుకోండి. తర్వాత దీపంని అగరబత్తితో కానీ లేదంటే ఏకవత్తి సహాయంతో అయినా సరే దీపాన్ని వెలిగించుకోండి. ఇవి తొందరగా వెలగాలి అంటే అంచుల సైడ్ కొంచెం కర్పూరం పొడిని గిన పెట్టుకున్నట్లయితే తొందరగా వెలుగుతాయండి. ఇలా దీపాలన్నింటినీ కూడా వెలిగించుకొని గణపతికి ధ్యానం చేసుకోవాలండి. ముందుగా గణపతి ధ్యానం చేసుకొని తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఆచమనము ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అంటూ ఆచమనం చేసుకోవాలండి. తర్వాత భూతోచ్చాటము చేసుకోవాలి. భూతోచ్చాటము చేసుకొని అక్షింతలు అనేవి వెనకకి వేసుకోవాలి. తర్వాత మన కుడి చేతితోటి ముక్కు మూసుకొని ప్రాణాయామం అనేది చేసుకోవాలండి. ఓం భూం, ఓం భువం, ఓం ఓం సుహం, ఓం మహం, ఓం జన్మః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వ్యేన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువత్సువరోం అంటూ ప్రాణాయామం అనేది చేసుకోవాలండి.
తర్వాత మనం సంకల్పం అనేది చెప్పుకోవాలి. విఘ్నేశ్వరునికి సంకల్పం చెప్పుకొని నీటిని స్పృశించాలి. తర్వాత కలశధారణ పెట్టుకోవాలండి. కలశధారణ చేసుకోవాలి. కలశధారణ పూజ. కలశం పెట్టుకునే వాళ్ళు కలశధారణ పూజ చేసుకోండి. లేదంటే స్వామి పక్కన కుడివైపున చెంబులో నీరు తీసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షితలు, ఒక పువ్వుని ఉంచి నిండుగా నీళ్ళు పోసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలండి. తర్వాత వీటిల్నే మనము గంగా, యమున, సరస్వతి ఇలా నదులుగా భావించి ఈ నీరుని మనము పువ్వుతోటి తీసుకొని స్వామివారి పైన, అలాగే మనం పూజా సామాన్లు పెట్టుకున్నాం కదా వాటన్నిటిపైన కూడా వేసుకొని మన పైన కూడా చల్లుకోవాలండి. తర్వాత గణపతికి ప్రార్థన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ విశ్వక్సేనారాధన చేసుకోవాలి. అంటే మనము విఘ్నేశ్వరుని ఆవాహయామి అంటూ ఆవాహయామి అని ఆవాహనం చేసుకున్న తర్వాత ఓం విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః ఆగ్యం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః స్నానం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః స్నాన జ్ఞామాచనయనం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః ఉత్తరీయం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః బూర్జపుండ్రాన్ సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవేతం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః సర్వాభరణాలంకరం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః పుష్పం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే నమః. ఓం సూత్రవతీనాదాయ నమః. ఓం గజాస్వర స్వముఖాసేవితాయ నమః. ఓం ప్రసన్నవదనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రభాకర సమప్రభావాయ నమః. ఓం వేత్రప్రాణే నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం శ్రీమత విశ్వక్సేనాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః ధూపం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ నమః దీపం సమర్పయామి అంటూ దీపం వచ్చిన దగ్గర దీపం చూపించాలండి. వస్త్రం అని వచ్చిన దగ్గర ఏదైనా వస్త్రం అంటే దూది అయినా సరే పర్లేదు, దూదిని అలా దేవి స్వామి వారికి అందించాలి. ఇలా ఏ పుష్పం వచ్చినప్పుడు పుష్పం సమర్పించుకుంటూ స్వామివారిని పూజించుకోవాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతం కోసం ప్రాణప్రతిష్ఠ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ధ్యానం చేసుకోవాలి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం సుభాగ్నమే లక్ష్మీకాస్తం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదనం అంటూ ధ్యానం సమర్పయామి అంటూ ఏదైనా పువ్వునైనా పత్రాన్నైనా దేవుడి దగ్గర పెట్టుకోవాలండి. తర్వాత స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి. ఆవాహయామి దేవేశం సిద్ధగంధర్వ సేవిత యద్రహస్యమిద్యం పుణ్యం సర్వపాపహరోహరాం అంటూ స్వామిని ఆవాహనం చేసుకోవాలి. తర్వాత స్వామివారికి ఆసనం వేసుకోవాలి. దేవదేవ జగన్నాథ ప్రణుతం క్లేశనాసన రత్నసింహాసనం దివ్యం గృహిణి మధుసూదన అంటూ రత్నసింహాసనం సమర్పయామి అని చెప్పి పుష్పపత్రాలని స్వామివారికి అర్పించాలండి. తర్వాత పాద్య పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ కూడా శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామియే నమః పాద్యం సమర్పయామి అని ఇలా చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత ఆర్ఘ్యం సమర్పించుకోవాలి. తర్వాత ఆచమనం సమర్పించుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంచామృత స్నానము, తర్వాత మామూలు స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతం చేసుకోవాలండి. తర్వాత గంధము, అక్షింతలు, పుష్పం, అక్షితలు వేసుకొని
మళ్ళీ ఒకసారి పుష్పాన్ని అర్పించి తర్వాత స్వామివారికి అంగపూజ అనేది చేసుకోవాలండి. ఇలా ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి అంటూ ఇలా మనము స్వామివారి విగ్రహానికి అంగపూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వరప్రదాయ నమః కంఠిం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం పుల్లంబుజం విలోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం పశ్చస్వినే నమః లాలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాంగయామి పూజయామి. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః దివ్య సుందర విగ్రహం పూజయామి. శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శతనామవళిని చదువుకోవాలండి. వెంకటేశ్వర స్వామి శతనామవళి చదువుకున్న తర్వాత పద్మావతి అష్టోత్తర శతనామవళిని అలాగే మహాలక్ష్మి అష్టోత్తర శతనామవళిని కూడా చదువుకోవాలి. ఓం జగద్వందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతే నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీ హరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీ హరయే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనయే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవన రూపవతయే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విశ్వవే నమః. ఓం అచ్యుతాయే నమః. ఓం పద్మనీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిభక్త్రిదాన్మే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వకల్పాయ నమః. ఓం నిష్కల్పాయ నమః. ఓం నిరంతాయ నమః. ఓం నిరంజాయ నమః. ఓం నిరాభాషాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణ్యాయ నమః. ఓం నిరుప్రదాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం సారగ్నపానయే నమః. ఓం నందకిశోరాయ నమః. ఓం శంఖదారాయ నమః. ఓం అనేకమూర్తై నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మాయ నమః. ఓం దిగంబరాయ నమః. అనేత్మకాయ నమః. ఓం దీనబంధాయ వే నమః. ఓం ఆర్తలోక భయప్రదాయ నమః. ఓం ఆకాశ రాజవరదాయ నమః. ఓం యోగి హృత్పద్మరందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పాపజ్ఞానాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటామకుట శోభనాయ నమః. ఓం శంఖమద్వోల్లసన్మంజు కింకిండ్యాడంతరండాయనకాయనే నమః. ఓం నీలమేఘశ్వామపతయే నమః. ఓం బిల్వపత్రార్చినాచప్రియాయ నమః. ఓం జగద్వ్యాప్తినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్సాక్షినే నమః. ఓం జగత్పతే నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దాశరావాహే నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందాయ నమః. ఓం సౌరయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః. ఓం పీతాంబరం దారాయ నమః. ఓం అనగాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాస్త
సప్తమాన సాయ నమః. ఓం ఆశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జ సముత్సకాయ నమః. ఓం గణసారలస్మద్య కస్తూరి తిలకోద్వారాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రై నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతయే నమః. ఓం శ్రీమతే నమః. ఓం దోర్దండ విగ్రహాయ నమః. ఓం పరాత్పకాయ నమః. ఓం పరబ్రహ్మే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామవళి. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభ్యుత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మలాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వద్యాయే నమః. ఓం సుదాయే నమః. ఓం హిరణ్యయే నమః. ఓం ధ్యానేయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ద్విత్వై నమః. ఓం దిత్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్షాయ నమః. ఓం క్రోధ సంభవాయే నమః. ఓం అనుగ్రహప్రదాయే నమః. ఓం బుద్ధే నమః. ఓం అనగాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మ నిలయామావ్యై నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రేయే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మపహస్తాయే నమః. ఓం పద్యాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయే నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధారాయే నమః. ఓం దైవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధినే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభావే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం ఇంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయే నమః. ఓం శివకర్తే నమః. ఓం సత్వే నమః. ఓం విమలాద్యై నమః. ఓం విశ్వజనిన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం చిత్రే నమః. ఓం భాస్కర్యన్యై నమః. బిల్వనిలయాయ వై నమః. ఓం వరారోపహయే నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయే నమః. ఓం ఉదరాంబాయే నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శ్రేణ సౌమ్యానిన్యై నమః. ఓం శుభప్రదాయిన్యై నమః. ఓం
नृपवेशगतानन्दायै नमः। ओं वरलक्ष्म्यै नमः। ओं वसुप्रदायै नमः। ओं शुभायै नमः। ओं हिरण्यप्रकारायै नमः। ओं समुद्रतनयायै नमः। ओं जयायै नमः। ओं मंगलदेव्यायै नमः। ओं ओं विष्णुवक्षस्थलस्थितायै नमः। ओं विष्णुपत्यै नमः। ओं प्रसन्नाक्षै नमः। ओं नारायण समाश्रितायै नमः। ओं दारिद्र्यध्वंसिन्यै नमः। ओं दैव्यै नमः। ओं सर्वप्रदा वरांजनीन्यै नमः। ओं नवदुर्गायै नमः। ओं महाकालायै नमः। ओं ब्रह्म विष्णु शिवात्मकन्यायै नमः। ओं त्रिकालज्ञानसम्पन्नै नमः। ओं भुवनेश्वराय नमः। दशाग्नां गग्गुलोपेतं गोमृतेन हमुन्वितं धूपं गृहिणी देवता सर्वलोका नमोस्तुते। श्री वेंकटेश्वर स्वामी समेत श्री वेंकटेश्वर स्वामिने नमः। धूपदीपं समर्पयामि। धूपमुनु समर्పించు। ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, అలాగే శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత మనము గోవిందనామాలను కూడా చదువుకోవాలండి. గోవిందనామాలు కూడా చదువుకొని తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలము, మంత్రపుష్పము అనేవి స్వామివారికి అర్పించుకోవాలండి. ధూపం అన్నప్పుడు ధూపం చూపించండి. దీపం అన్నప్పుడు దీపాన్ని స్వామివారికి చూపించండి. నైవేద్యం అన్నప్పుడు మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో వాటన్నింటినీ కూడా స్వామివారికి చూపించి టెంకాయని కూడా కొట్టుకొని స్వామివారికి సమర్పించాలండి. ఇలా సమర్పించేసి తాంబూలం అన్నప్పుడు స్వామివారికి తాంబూలంని కూడా సమర్పించాలి. మంత్రపుష్పం అన్నప్పుడు మంత్రపుష్పం చెప్పుకొని స్వామివారికి మంత్రపుష్పాన్ని కూడా సమర్పించుకోవాలండి. తర్వాత ప్రదక్షిణ చేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. నమస్కారం చేసుకొని వివిధోపచార పూజలు కూడా చేసుకొని క్షమార్పణ చెప్పుకొని స్వామివారికి అర్పించిన తీర్థాన్ని మనం పుచ్చుకోవాలండి. తర్వాత మీకు టైం ఉంది అనుకుంటే గిన ఇప్పుడే వెంకటేశ్వర స్వామి వ్రతకథని చదువుకోండి. లేదు అనుకుంటే గిన ముందు టైం అయిపోతుంది అని అనుకుంటే స్వామివారికి హారతి ఇచ్చేసి స్వామివారికి దండం పెట్టుకొని తర్వాత అయినా సరే మీరు చదువుకోవచ్చు. అంటే మధ్యాహ్నం టైం ఉపవాసం ఉంటాం కదా మనము, ఇప్పుడు నిద్రపోకూడదు ఇలా ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మీరు స్వామి కథని చదువుకోండి. అలాగే శనీశ్వరుడు ఉంటాడు కదా, శనీశ్వరుని సంబంధించి స్తోత్రాలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా చదువుకోండి. ఇలా చదువుకొని స్వామివారికి హారతి ఇచ్చేసి పూజ ముగించేసేయండి. తర్వాత సాయంత్రం పూజకు వచ్చేసరికి సాయంత్రము మామూలుగా మనం ఎలాగైతే దీపారాధన చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. నైవేద్యంగా మీరు ఏదైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు. అంటే మీరు బెల్లము లేదంటే టెంకాయ కానివ్వండి, అటుకులు కానివ్వండి, లడ్లు గిన ఇంకా స్వామివారికి మీరు గిన అర్పించినట్లయితే చాలా మంచిదండి. స్వామివారికి నైవేద్యంగా బూందీ లడ్డూలు ఉంటాయి కదా, వాటిల్ని
స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి, చాలా మంచిది. స్వామివారికి ఉదయం పూట నువ్వులుండలు అలాగే నల్ల ద్రాక్ష ఉంటుంది కదండి, వాటిని మాత్రం తప్పకుండా స్వామివారికి సమర్పించండి. ఉపవాసం విషయానికి వస్తే ఉండగలము అనుకుంటే గిన ఉదయం నుండి సాయంత్రము పూజ చేసుకున్న తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు మీరు ఉపవాసాన్ని అనేది విరమించండి. లేదు అనుకుంటే గిన పాలు పండ్లైనా తీసుకోవచ్చు. లేదు పాలు పండ్లు కూడా తీసుకొని ఉండలేము మేము అనుకుంటే కింద సాత్విక ఆహారాన్ని తీసుకోండి. ఉల్లి వెల్లుల్లిపాయ అలాంటివి వెయ్యని వంటల్ని మీరు తినవచ్చు. పిండి ప్రమిదలను అయితే ఖచ్చితంగా పెట్టి స్వామివారికి పూజ అనేది చేసుకోండి. 1 వారం నుండి 7 పెట్టుకోలేము అనుకుంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెంచుకుంటూ కూడా మీరు పిండి ప్రమిదలని పెట్టుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇదండి నాకైతే ఈ వారం పూజ చాలా బాగా జరిగింది. లాస్ట్ వారం కూడా చాలా బాగా జరిగింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.